ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా? లేకుంటే పూర్తిగా ఓవైసీ కనుసైగల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఓవైసీకి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఈరోజు కనుమరుగు కాకుండా పోయింది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ఈరోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఈరోజు మీరు కూడా అదే ముస్లింలు, అదే ఎంఐకు చెందినటువంటి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఆస్తుల మీద, వారి బిల్డింగ్ల మీద చూడడానికి కూడా, అటువైపు చూడడానికి కూడా మీకు ధైర్యం సరిపోతలేదంటే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారు చెప్పారు, నేను ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మాకు 6 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఓవైసీ బిల్డింగ్లో దాంట్లో స్టూడెంట్స్ ఉంటారంట, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నదంట. మరి అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇంట్రెస్ట్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లు మరి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి కదా, మరి అక్కడ లేనటువంటి బ్యారియర్ ఇక్కడనే ఎందుకు ఉన్నది అని చెప్పి నేను సూటిగా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాను. రంగనాథ్ గారికి భారీ ఆఫర్ ఇచ్చిండ్రేమో, రేపు నీకు ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రా, లేకుంటే మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చిండ్రో మాకు తెలియదు. కానీ ఈరోజు రంగనాథ్ గారు కేవలం ఈ ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే ధ్వంసం చేయడానికి మీరు ముందుకు నడుస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఓల్డ్ సిటీలో మీ బుల్డోజర్లు పనిచేయడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో మీ హైడ్రా పనిచేయడం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సెలెక్టివ్గా వెళ్తా ఉన్నారు, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా ఈరోజు మాకు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు, మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి సల్కం చెరువులో ఉన్నటువంటి కట్టడాలు కూల్చిన తర్వాతనే మీరు ఈ రాష్ట్రంలో వేరే ఇన్స్టిట్యూషన్స్ కానీ, వేరే బిల్డింగ్స్ కానీ, వేరే ఆస్తులను కానీ మీరు ముట్టుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో స్టీరింగు మజ్లిస్ చేతిలో ఉందో అని భయం ఇస్తూ ఉన్నది. మజ్లిస్ పార్టీ చెప్పినట్టుగానే మీరు నడుస్తున్నట్టుగా మేము భయపడతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 100% ఆక్యుపై అయినటువంటి చెరువును ముట్టుకోనట రంగనాథ్ గారు. మరి ఇదేం లెక్క, ఇదేం కథనో మాకు అర్థమైతే లేదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట, అయ్యా 100% ఆక్యుపై అయినటువంటి చెరువును ముట్టుకోనంటే దాని అర్థం ఏంది అంటే వీళ్ళు తప్పు చేసిందా? 60% ఆక్యుపై 40% చెరువులు వదిలినందుకే తప్పు జరిగిందా? మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే రేపటి నుంచి వాళ్ళని కబ్జా చేసేవాళ్ళు 100% కబ్జా పెట్టేస్తారు. దీని అర్థం ఏందో నాకు అర్థం కావడం లేదు. 100% కబ్జా అయిన చెరువు ముట్టుకోడట అంటే వాళ్ళు 40% చెరువు వదిలినందుకు 60% ఆక్యుపై చేసాం, తప్పు చేసామని ఆలోచన మీరు క్రియేట్ చేస్తున్నారా? మాకు అర్థం కావడం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.